హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమస్ కిచెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వెజ్ మసాలా కర్రీ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే గుత్తి వంకాయ కూర. ఓకే ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. మొదటగా ఇలా లేతగా ఉండేటటువంటి వంకాయలని తీసుకుంటామండి. వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలాగా తొక్క తీసి, ఈ తొడిమ ఉంటుంది కదా, దీన్ని తీసి దీన్ని 4 ముక్కలుగా ఇలా కట్ చేసుకొని మనము ఉప్పు కలిపిన వాటర్లో వేసుకొని రెడీ పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ వంకాయలన్నీ కూడా కట్ చేసుకొని మనం రెడీ పెట్టుకోవాలండి. ఇలా నీటిలో వేసుకోవాలి. మిగతా వంకాయలన్నీ కట్ చేసేసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మొదటగా మనము చూస్తున్నారు కదా, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, మిరియాలు, మరాఠీ మొగ్గ, లవంగాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటా, ఇవన్నీ కూడా మనము స్టవ్ వెలిగించుకొని కొంచెం కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని శుభ్రంగా వేపుకుందాము. ఈ ఆయిల్లో మసాలా దినుసులన్నీ వేసుకుందాము. దాని మిగతా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసేసుకుందాము. ఇవి కాసేపు వేగాలి కాబట్టి ఇందులో ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకుని వేయించుకుందాము. ఇవి బాగా వేగాలండి. వీటిలో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా దగ్గరగా మగ్గాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు శుభ్రంగా మగ్గాలి. చూద్దాము మూత తీసి. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కూడా వేగిపోయండి. మనము వీటిని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నాం కదా, ఇవి వేగిపోయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మరొక కళాయి పెట్టుకుందాము. ఇవి చల్లారాలండి. చల్లారాక మనం మసాలా ముద్దను రెడీ చేసుకుందాం. ఇప్పుడు వేరొక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు వేరొక కళాయిలో ఆయిల్ వేసుకొని పోపులు వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఒక ఎండుమిర్చి వేసుకుందాము. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగిపోయి
ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయ ముక్కలను వేసుకుందాం. వీటిని శుభ్రంగా కలపాలండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాము. ఈ వంకాయలు శుభ్రంగా దగ్గరగా మగ్గేటట్టు ఉడకాలి. ఒక 2 మినిట్స్ మధ్య మధ్యలో నీట్గా కలుపుతూ ఉండాలి నెమ్మదిగా. ఇప్పుడు ఈ మిక్సీలో మనము మసాలా ముద్దను తయారు చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారు కదా, వేయించిన పల్లీలు, నువ్వులు, ఇంకా కొంచెం మెంతులు వేసానండి. ఇవి మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, మిక్సీలో మనం పౌడర్ చేసాము. ఇందులోనే మనము వేయించుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా వేయించుకున్నాం కదా, మసాలాలు అవన్నీ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కారం, ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మసాలా ముద్ద రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాము, కలుపుకుందాము ఒకసారి. ఇంకొంచెం మెత్తబడాలి. ఫ్రెండ్స్, చూద్దాం ఎంతవరకు వచ్చింది. ఓకే, ఉడికింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మసాలా ముద్దను ఇందులో వేసేసుకుందాం. శుభ్రంగా కలుపుకోవాలి. కాసేపు ఈ ముద్దంతా ముక్కలకి పట్టాలి. ఫ్రెండ్స్, చూద్దామా. ఓకే, అలాగా మగ్గుతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలి. ఉడుకుతుంది కదా, కాసేపు మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఫ్లేవర్ కోసం. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. దగ్గర పడిందండి, మరి కొంచెం దగ్గర పడాలి. చూస్తున్నారు కదా. వంకాయ ఉడికిపోయిందండి. కొంచెం గ్రేవీ దగ్గర అయితే మనం దించేసుకోవచ్చు. ఒక్క నిమిషం పాటు. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్, అయిపోయింది గుత్తి వంకాయ కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా రుచికరమైనటువంటి గుత్తి వంకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సాంబార్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇందులో మంచి మంచి ఫ్లేవర్స్ అవి వేసాము. నువ్వులు, పల్లీలు అవన్నీ కూడా మనం వేసుకున్నాము కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పులుసు రైస్లోకి, సాంబార్ రైస్లోకి, పప్పు ఐటెంలోకి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ దప్పడంలోకి కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ గుత్తి వంకాయ కూర మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. దాని తత్వం తెలుస్తుంది. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.